రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత ఎల్లిటి మహేశ్వర్ రెడ్డి రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరుతండ కానాపూర్ మార్కెట్ యార్డును ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు పరిశీలించారు. రైతులు నానా కష్టాలు పడి పంటలు పండించడం ఒకెత్తి అయితే పండించిన పంటను అమ్ముకోవడం కోసం మరింత కష్టంగా మారిందన్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టి దాదాపు నెల రోజులు కావస్తున్నా 40% ధాన్యం కూడా కొనలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైస్ మిల్లులకు మాట్లాడి బండి తెప్పించి పంపిస్తే ఈ రైతుకు పుణ్యం ఉంటది, మీకు అందరికి సేవ చేసిన రాజకీయం చెయ్యరయ్యా చేసి అని దేశాన్ని బాగుపరిచేది చూడు. మన కడుపు నింపుకొని బంగ్లాలు కట్టుకొని వేసుకొని పోతే మనం ఎలకాలం ఏమో ఎంబర్ రావు. మన దేశం గరబ్ కంట్రీలలో చూడు 20 సంవత్సరాలు తిరిగేసా నేను ఉత్తమ వస్తుంటారు జూమ్ పెట్టుకోవచ్చు అన్న కథ అన్న మీరు కొంచెం వెనక్కి రావాలి, వెనక విజువల్స్ రావాలి కదా. రైతుల గురించి భరోసా పండించుకున్నారు. ఈ బీజేపీ నాయకులకు తక్షణం మీరు అందరూ చర్య తీసుకోండి. నరేంద్ర మోడీ ఎందుకోసం ఇచ్చే డబ్బుల కొరకు స్టేట్ గవర్నమెంట్ ఎందుకోసం ఛాంపియన్ చేస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అనేక రైతు సమస్యలను మేము పరిశీలించడం జరిగింది. ఈరోజు 80% తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు జరిగిపోయిందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మేము మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిగి నుంచి ఈరోజు ఖానాపూర్ ఎమ్మెల్యే మీ బొజ్జు నాయక్ గారి, బొజ్జు పటేల్ గారి నియోజకవర్గం వరకు అనేక ప్రాంతాల్లో మొదటి రోజు గజ్వల్ వరకు, రెండో రోజు హన్మకొండ, వరంగల్ వరకు, మూడో రోజు పెద్దపల్లి వరకు, నాలుగో రోజు ఈరోజు నిర్మల్ జిల్లాలో మేము పర్యటిస్తా ఉన్నాం. మరి ఎక్కడ చూసినా రైతు గోస అవే కన్నీటి కథలు. పండించిన పంట 6 కాలాలు కష్టపడి పండించిన పంట పండించడానికి ఎంత కష్టమైతే అయిందో అంతకు 4 ఇంతలు మేము అమ్ముకోవడానికి కష్టపడతా ఉన్నామని. నెల రోజులుగా 40 రోజులుగా ఎండలు పండించిన పంట కుప్పలకు కాపలాగా నిలబడ్డటువంటి రైతన్నలు నిన్ననే స్టేషన్ గన్పూర్ లో ఒక రైతు కుప్ప మీద సన్ స్ట్రోక్ దగ్గర చనిపోయిండు. టెంట్లు లేవు, నీళ్లు లేవు, లారీలు లేవు, మరి బస్తాలు ఇవ్వడం లేదు, దోపిడీ తప్ప ఇంకొకటి లేదు. నేను అడుగుతా ఉన్నాను, మరి 80% కొనుగోలు జరిగితే ఎక్కడికక్కడ రోడ్ల పొంట కిలోమీటర్ల కొద్దీ ధాన్యం పడుంటే మీరు ఏం చేస్తున్నట్లా? మరి ఎట్లా 80% పూర్తి చేస్తున్నారని చెప్పి మీరు ఈరోజు తప్పుడు లెక్కలతో, తప్పుడు సమాచారంతో, తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు వచ్చి చూడండి. 4 కళ్ళాలు తిరిగితే మీకు అర్థమవుతుంది. సెక్రటేరియట్ లో ఆఫీసర్లు ఇచ్చేటువంటి తప్పుడు లెక్కలు కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దోపిడీ, అవినీతి మీద మీకున్న శ్రద్ధ, మీరు 6 గ్యారంటీలు రైతన్నలకు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ మీద ఎందుకు మీకు ప్రేమ లేదో, ఎందుకోసం అవి రైతు డిక్లరేషన్ ని అమలు చేయాలన్న శ్రద్ధ లేదో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద